వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలంలో ఉన్నటువంటి పోలిపాక ప్రధాన రహదారి మీద ఉన్నాం. ఇది ఈ సైడ్ నుంచి మనకంటే భద్రాచలం వెళ్ళే దారిది. ఇదంతా కూడా ఈ నెలలో వచ్చినటువంటి రెండోసారి గోదావరి వరదకి మళ్ళీ మునిగింది. అంటే ఇంత గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నాం, మన బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నాం. ఇదంతా కూడా 48 అడుగులు, అంటే రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి నది ప్రవహిస్తుంది. ఇంత గోదావరి వరద వస్తున్నప్పుడు కూడా, అంటే 48 అడుగులు రాకముందే కూడా 30 అడుగులు 35 అడుగుల దగ్గర నుంచే ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ గారితో కానివ్వండి, పీఓ గారితో, సబ్ కలెక్టర్ గారితో కానివ్వండి, వీళ్ళందరూ అంటే పీఓ స్థాయి అధికారులు, సబ్ కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కోనవరంలోనే క్యాంప్ ఆఫీస్ చేసుకొని ఇక్కడే ఉంటూ నాటు పడవలు కావచ్చు, లాంచీలు కావచ్చు పెట్టి రెవెన్యూ యంత్రాంగాన్ని కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా కరెంటు విద్యుత్కి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా, వైద్యానికి సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా కూడా ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో మనకి చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఈ మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు, మరి వారు నూతనంగా ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లాంటిది గోదావరి వరద వచ్చినప్పుడు ఆవిడ క్షేత్రస్థాయిలో వచ్చి అందరూ కూడా అధికారులు మొత్తాన్ని సమన్వయం చేసుకుని అప్రమత్తం చేసుకుని వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎవరైతే ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బియ్యం కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, టార్పాలిన్లు కావచ్చు, టార్చ్ లైట్లు కావచ్చు, దోమతెరలు కావచ్చు, ఇంటికి ఒక్కొక్కరికి 3000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇది కూటమి ప్రభుత్వం అంది. ఆ చొరవ తీపించుకుని అంతగా పనులు చేయించేలా ఇక్కడంతా కూడా ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సహాయాన్ని కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప ఎమ్మెల్యే మన రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు. అలాగే ఇప్పుడు కూడా శిరీషాదేవి గారు అనుక్షణం కూడా ఒక వార్ రూమ్లా మెయింటైన్ చేస్తూ ప్రతి క్షణం కూడా ఇక్కడ అధికారులందరితో మాట్లాడుతూ ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా పోలవరం విలీన మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కావచ్చు, వరద బాధితులు కావచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు. అలాగే ఎవరైతే ఇళ్లు పట్టి వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు పెట్టారు, వాళ్ళందరికీ కావాల్సినటువంటి త్రాగునీరు కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, కరెంటుకి సంబంధించి కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, తిండికి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పునరావాస కేంద్రాన్ని కూడా అధికారులు వచ్చి తరచూ అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి సమయం. మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజున కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతోదయ భాస్కర్ కావచ్చు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఏ రోజున కూడా గోదావరి అంటే 60-70 అడుగులు గోదావరి వచ్చి పూర్తిగా నష్టపోయిన తర్వాత లాంచీలో వచ్చి తిరిగి 2 ఉల్లిపాయలు 2 బంగాళదుంపలు ఇచ్చిన పరిస్థితి తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలవరం విలీన మండలంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రజలను కావచ్చు, వరద బాధితులను కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఈ రోజున మొన్న బిఆర్పురం మండలానికి, మొన్న కోనవరం మండలం చూచేడుగూడెం దగ్గర ఉన్నటువంటి మనకి ఏదైతే విద్యుత్ ఉపకేంద్రం ఉందో, విద్యుత్ ఉపకేంద్రానికి సంబంధించి ఈ 2 మండలాలు కోనవరం, బిఆర్పురం మండలానికి సంబంధించి లో వోల్టేజ్ సమస్య, దాంతోపాటుగా తరచూ కరెంటు పోయే పరిస్థితి ఉండేది. మరి ఈ విషయాన్ని వెంటనే మేము అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యే శిరీషాదేవి గారికి దగ్గర తీసుకెళ్లి మరుక్షణం 60 లక్షల రూపాయలు పెట్టి ఒక పీటీఆర్ పరికరం పట్టుకొచ్చి 2 రోజులు కష్టపడి అక్కడంతా కూడా ఇప్పుడు ఆ సబ్స్టేషన్లో ఆ విద్యుత్ ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు ఫిట్ చేయడం వల్ల ఈ 2 కోనవరం వీఆర్పురం మండలానికి సంబంధించి ఇన్ని రోజులు గత వారం 10 రోజులు బట్టి కూడా తీవ్రమైన వర్షాలు పడుతున్నప్పుడు కూడా, గోదావరి వరద వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య కానీ, కనీసం వర్షం పడుతున్నప్పుడు కూడా గాలి దుమ్ము వస్తున్నా కూడా ఎక్కడ కూడా కరెంటు పైన దాఖలు ఉండట్లేదు. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే శిరీషాదేవి గారు మరి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కోనవరం మండలం కావచ్చు, ఎడబాగ్ కావచ్చు, వీఆర్పురం, చింతూరు మండలాల్లో దాదాపు గత 30-40 సంవత్సరాల క్రితం వేసినటువంటి విద్యుత్ రైళ్ల వల్ల దాదాపు 43-45 అడుగులు వస్తే ఆ లైన్లు మొత్తం కూడా గోదావరి వరదలోకి ఉంటాయి. కాబట్టి ఎక్కడ కరెంటు 10-15 రోజుల పాటు కరెంట్ లేని దుస్థితి ఉందని చెప్పేసి వారి దృష్టి తీసుకుపోగానే కొన్ని లక్షల కోట్ల రూపాయలతోని కొత్త విద్యుత్ లైన్లు రోడ్డు పాయింట్లో వేయడం వల్ల ఇప్పుడు నిజంగా ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్య లేకుండా పోయింది. అలాగే ఎమ్మెల్యే శిరీషాదేవి గారి చొరవతో మొన్న చింతూరు హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధునాతమైనటువంటి పరికరాలు తీసుకురావడం కావచ్చు, లేదా డాక్టర్లు ఎవరైతే ఎక్స్పర్ట్ డాక్టర్లు తీసుకురావడం కావచ్చు, ఆ డెలివరీ విషయంలో కూడా ఇంతకుముందు దానికంటే ఇప్పుడు ఇంకా డెలివరీ సంఖ్య పెరిగిన పరిస్థితి. అంటే పాలించేవాళ్ళు, పరిపాలించే వాళ్ళకి ఈ ప్రజల మీద ప్రేమ కావచ్చు, లేకపోతే ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పోలవరం 4 మండలాలు ఉన్న వాళ్ళందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం సర్వస్వం త్యాగం చేసి వెళ్ళిపోతున్నారనే ఒక భావన చంద్రబాబు నాయుడు గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో, నరేంద్ర మోడీ గారిలో, నారా లోకేష్ గారిలో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు కూడా ఆ చొరవ చూపించబట్టే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మరంతా ఈ 4 మండలాల సమస్య అంతా లేకుండా పోతుంది. ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి ఇంత మంచి ఎమ్మెల్యే గారు అంటే ప్రతి క్షణం కూడా ఒక ఆడపిల్ల అయినప్పుడు కూడా, ఒక అంగన్వాడీ టీచర్గా వచ్చి తనకి ఏ రాజకీయ ప్రస్థానం లేకపోయినప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఒకంత
రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతూ ఇక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా కూడా వారి వద్దకు తీసుకెళ్ళగానే నేనున్నానంటూ ఖచ్చితంగా భరోసా ఇస్తూ వారిద్దరూ భార్యాభర్తలు కూడా మఠం విజయభాస్కర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే శిరీష గారు కావచ్చు, వారు చూపించే చొరవ వల్లే ఈ పోలవరం 4 విలీన మండలాల్లో ఎటువంటి సమస్య లేకుండా ఏ ఇబ్బంది లేకుండా 4 మండలాల ప్రజలు ఉన్నారు. అలాగే రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా శిరీషాదేవి గారి ఆధ్వర్యంలో పోలవరం ప్యాకేజ్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఏవైతే ఇక్కడ 4 మండలం ఉన్నా ఎవరైతే పోలవరం నిర్వాసిస్తున్నారో వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తన బాధ్యత అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర ఈ ప్రాంత సమస్యలు మొత్తం కూడా ఇవ్వటం వల్ల 41 కాంటూర్కి సంబంధించి కూడా మొత్తం కార్యాచరణ మొత్తం పూర్తయింది. ఇంకొద్ది రోజుల్లోనే మరి దానికి సంబంధించినటువంటి ఆర్థిక ఎవరైతే పోలవరం నిర్వాసితున్నారో వాళ్ళ ఖాతాలో కూడా ఈ పరిహారం జమ చేసే ఇది ఉంది. అదే కాకుండా మిర్యాల శిరీషాదేవి గారి దగ్గరికి మరి కొన్ని గ్రామాలు మాకు 41 కాంటూర్లు కలవలేదు, లేకపోతే అసలు మా ప్రయారిటీ లిస్టులో ఏమంటే వెంటనే శిరీష గారు R&R కమిషనర్ గారితో కానీ, R&R అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో కానీ, లేదా ఇరిగేషన్ ఆఫీసర్తో కానీ, లేకపోతే మన చంద్రబాబు గారి దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకువెళ్ళి కొన్ని గ్రామాలను ప్రయారిటీ లిస్టులో వాళ్ళు జాయిన్ చేసే విధంగా కూడా మరి ఎమ్మెల్యే శిరీష గారు చేసిన చొరవ వల్ల కొన్ని గ్రామాలు కూడా ప్రయారిటీ లిస్టులోకి వచ్చే ఇది ఉంది. ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి సర్వే కూడా నడుస్తుంది. మరి ఇవన్నీ చేస్తారు మనంటే గత ప్రభుత్వంలో ఎందుకు అంత వైఫల్యం చెందారు? ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా కూటమి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు ఎందుకు చేస్తున్నారు? చేయాలన్న తపన ఇక్కడ ప్రజల కోసం, నాకు ఓట్లేసిన ప్రజల కోసం వేయకపోయిన కొంతమంది కూడా వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పేసి హక్కును చేర్చుకొని మరింతలా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యే కూడా ముందు రారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకంటే వరద ఎక్కువ పెరిగినా కూడా అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు 4 మండలాల ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి మిర్యాల శిరీషాదేవి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి ఎమ్మెల్యే గారు కానీ, ఇలాంటి ముఖ్యమంత్రి గారు, ఇలాంటి యువనేత నారా లోకేష్ గారు, ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఇంకా కూడా కూటమి ప్రభుత్వం ఇలాంటి మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ఇలాంటి న్యాచురల్ కెలామిటీ అంటే మా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి మేము ఉన్నామని సిద్ధంగా ఉంటాం. నిజంగా హర్షణీయం. ఈ 4 మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారి కోసం, లేకపోతే ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం గారి కోసం, నరేంద్ర మోడీ గారి కోసం, లోకేష్ గారి కోసం ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.